తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల విషయంలో ముందుంది అని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంపై OUECE ఆడిటోరియంలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్, TNG మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ అశోక్, రిటైర్డ్ ఇంజనీరింగ్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రాజెక్టులుగా నడిపినరో దాని నుంచి బయటపడి తెలంగాణ తన హక్కు వాటా ప్రతి చుక్కను తీసుకొని మరొక వైపు గోదావరి పైన మనకున్న హక్కును వాడుకోవడం కొరకు అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని మనకు కాకతీయుల నుంచి నిజాం రాజుల వరకు తోవబడ్డ చెరువులు, వేలాది చెరువుల్ని కూడా మిషన్ కాకతీయ పేరు మీద రిపేర్ చేసుకొని అనేక చెక్ డ్యాంల నిర్మాణం చేసుకొని 1 కోటి ఎకరాలు కూడా సాగునీరు లేని భూమిని తెలంగాణలో 2 కోట్ల ఎకరాలకు తీసుకొచ్చి వ్యవసాయ రంగంలోనే ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన సందర్భం గత 10 ఏళ్లలో జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఆనాడు ఉద్యమ సందర్భంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని ట్యాగ్ లైన్తో కొట్లాడిందో, తెలంగాణ కేవలం సెంటిమెంట్ కాదు, తెలంగాణ వాస్తవం, తెలంగాణ దోపిడీకి గురైతున్న ప్రాంతం, ద్రోహానికి గురైతున్న ప్రాంతం. ఈ ప్రాంత నాయకులకు సోయి లేకపోవడం వల్లనే ఈ నష్టం జరుగుతుంది. తెలంగాణ ఒక స్వపరిపాలన యూనిట్గా ఏర్పడితేనే మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు మాకు దక్కుతాయని చెప్పి చేసింది ఏదైతే ఉందో ఆ నినాదాలన్నింటినీ కూడా నిజం చేసుకున్నాం. ఒక అద్భుతమైన విజయాలతో ముందుకు పోయినాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళీ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఇక టీఆర్ఎస్ వద్దు, తెలంగాణ తెచ్చుకున్నాం, మన లక్ష్యం నెరవేరింది, ఇక మనం రిటైర్ అయిపోదాం అనుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సహా అనేక సంఘాలు వచ్చి కేసీఆర్ విజ్ఞప్తి చేసి తెచ్చిన తెలంగాణను మీరు మళ్ళీ వదలకండి, ఈనగాసి నక్కలపాలు చేయొద్దు, మళ్ళీ ఈ దొంగలకు పాత వాళ్ళకి చేతికి కనుక పోతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేస్తారు, అమ్ముకుంటారు వీళ్ళు ఆంధ్రోళ్ళకి అని చెప్పి ఏదైతే ప్రజలు భయపడినరో ఈ సంవత్సరాల కాలంలోనే అది నిజమని చెప్పి నిరూపితమవుతుంది. అవ్వాల తెలంగాణకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు తెలంగాణ ద్రోహుల చేతిలోకి ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పోయింది పరిపాలన. తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.